హాయ్ స్టూడెంట్స్, నేను మీ కిషోర్ సార్ని. ఈరోజు మన ట్రైగోనోమెట్రీలో పార్ట్ 8 8వ భాగం మనం నేర్చుకుందాము. 8వ భాగం ఏంటంటే కన్వర్షన్. ఎవరి నుంచి ఎవరి కన్వర్షన్ అంటే డిగ్రీస్ నుంచి రేడియన్స్కి కన్వర్షన్. డిగ్రీని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, డిగ్రీస్ని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి మన పాయింట్. డిగ్రీని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు 180 డిగ్రీలు కనుక తీసుకుంటే 180 డిగ్రీలు అనేది ఎన్ని రేడియన్స్ సమానం అంటే పై రేడియన్స్. 180 degrees ఈజ్ ఈక్వల్స్ హౌ మెనీ రేడియన్స్ అంటే పై రేడియన్స్. 180 degrees ఈజ్ ఈక్వల్స్ టు పై రేడియన్స్. అంటే నేను చెప్పే పాయింట్ 1 minute యాక్చువల్లీ. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నాం అనుకో, ఈ సర్కిల్లో ఇలా తీసుకున్నాము. సర్కిల్లో సెంటర్ నుంచి చూడండి, ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న ఈ యొక్క సర్కంఫరెన్స్ మీదకి ఉండేదాన్ని రేడియస్ అంటారు. ఇది రేడియస్, ఇది రేడియస్, అలానే ఇది కూడా రేడియస్. మరి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, అంటే ఏ అనే పాయింట్, ఆ తర్వాత బి అనే పాయింట్ ఉంది కదా, ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ మధ్య ఉన్న దూరాన్ని దీన్ని ఎల్ అంటారు, లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఎల్ అంటారు, ఏమంటారు, లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం కూడా 2πr కదా, అంటే నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్న పాయింట్ అంటే 2πr ఈక్వల్స్ టు 360 degrees. అవునా, 2πr ఈక్వల్స్ టు 360 degrees, దట్ ఈక్వల్స్ టు 2π. అది ఎవరు సమానం, 2π. ఎలా 2π సమానం, 180 డిగ్రీలు అనేది π6 సమానం అయితే 360 degrees అనేది ఎంత, 2π సమానం. 180 degrees అనేది పై రేడియన్ సమానం అయితే 360 degrees అనేది 2π సమానమే కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు కనుక 2πr కవర్ చేయాలనుకుంటే, 2πr కవర్ చేయాలంటే ఖచ్చితంగా 2π తిరగాల, 2π రేడియన్స్ తిరగాల. అదే కనుక ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎల్ అనేది కవర్ చేయాలనుకో, లెంత్ ఆఫ్ ద ఆర్క్ మాత్రమే కవర్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలన్నాం అనుకోండి. ఎల్ మాత్రమే కవర్ చేయాలనుకుంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలంటే ఎల్ ఇంటూ 2π డివైడ్ బై 2πr. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది మొత్తం కూడా ఏమవుతుంది, ఎల్ ఇంటూ 2π డివైడ్ బై 2π. 2π క్యాన్సిల్ అయిపోతే క్యాల్కులేషన్ మొత్తం కూడా క్యాల్కులేషన్ ఎల్ బై ఆర్. అంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్. యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే కోణము ఈక్వల్స్ టు చాపం పొడవు డివైడ్ బై రేడియస్. కోణం ఈక్వల్స్ చాపం పొడవు డివైడ్ బై రేడియస్. యాంగిల్ ఈక్వల్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్. అది మన పాయింట్. నువ్వు ఇది అర్థమైతే నీకు ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్స్ రెండు. ఒకటేమో 180 డిగ్రీల పై రేడియన్స్ సమానం, 180 degrees ఈజ్ ఈక్వల్ హౌ మెనీ రేడియన్స్, పై రేడియన్స్. ఆ తర్వాత యాంగిల్ ఈక్వల్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ అనమాట. దీన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం, దీని మీద ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా అడుగుతాడు, చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్కిల్ అనుకో. ఈ సర్కిల్లో చూడండి, ఇక్కడ ఉన్న ఆర్క్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 21 centimeters అన్నాడు. ఆర్క్ లెంత్ 21 centimeters అన్నాడు. ఆ తర్వాత రేడియస్ వచ్చేసి ఒక 7 centimeters అన్నాడు. అయితే వాట్ ఇస్ ద యాంగిల్, యాంగిల్ యొక్క వాల్యూ ఎంత, యాంగిల్ అనేది ఎంత అనేది కావాలి, ఇక్కడ కోణం అనేది కావాలి. అని చూడండి, మన ఇక్కడ కోణం θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి, లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ కదా. లెంత్ ఆఫ్ ఆర్క్ ఈక్వల్స్ 21 డివైడ్ బై 7 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 3. అంటే θ ఈక్వల్స్ 21/7 అనేది 3 degrees అనమాట. ఒకవేళ దీన్ని కనుక మనం రేడియన్స్ లో మార్చాలంటే చూడండి, ఇక్కడ ఇది 3 degrees కాబట్టి, ఇది 3 degrees కాబట్టి ఆ 3 ఇంటూ ఆ 3 ఇంటూ రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని మనం ఏం చేయాలంటే πc డివైడ్ బై 180తో మల్టిప్లై చేయాలి. అంటే కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ ఏమవుతుంది, πc డివైడ్ బై 60 అవుతుంది. ఎలా వచ్చింది πc డివైడ్ బై 180 అనేది ఎలా వచ్చిందంటే నీకు గుర్తుపెట్టుకో 180 degrees ఈజ్ ఈక్వల్స్ టు πc అని చెప్పాను కదా.
అప్పుడు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి πc డివైడ్ బై 180 అవుతుంది. ఆ πc డివైడ్ బై 180 ఇక్కడ మల్టిప్లై చేస్తాం. అంటే 3 ఇంటూ πc డివైడ్ బై 180 చేస్తే 3 180 60 టైమ్స్ పోతాయి. πc డివైడ్ బై 60. πc డివైడ్ బై 60 అంటే θ ఈక్వల్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ అన్నమాట. θ ఈక్వల్స్ లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్. ఇది మన పాయింట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఇక్కడ ఇది ఒక 35 సెంటీమీటర్స్ ఇచ్చాము, ఇక్కడ రేడియస్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఇచ్చాము. ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది కావాలా, ఇక్కడ ఉన్న యాంగిల్ అనేది కావాలా. నేనేమనంటే θ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్. లెంత్ ఆఫ్ ఆర్క్ వచ్చేసి 35 బై 14. θ ఈక్వల్ లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్. సో ఇది 7 5 7 2 ఇది 5/2 ఇంటూ రేడియన్స్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి πc డివైడ్ బై 180. 5/2 ఇంటూ πc డివైడ్ బై 180 డిగ్రీస్ తేవాలి సార్. చాలా చిన్న కాన్సెప్ట్ సార్, ఇది బేసిక్ లెవెల్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక మనం 5/8 కట్ చేస్తాం. 5/8 180 ఎన్ని టైమ్స్ పోతే 36 టైమ్స్ పోతే. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏమవుతుందంటే π రేడియన్స్ డివైడ్ బై 72, π బై 72. ఇక్కడ మనం చెప్తున్న ఫార్ములా ఏంటంటే θ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ అన్నమాట. లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్. ఇది మన పాయింట్. ఇలా మనకి ఏ ప్రాబ్లం అయినా ఇలా ఇవ్వస్తారు. ఒక్కోసారి పెండులం ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అది చూద్దాం ఒకసారి. వాడు ఏమంటా అంటే వాడు చెప్పే పాయింట్ చూడు జాగ్రత్తగా. ఇక్కడ ఒక పాయింట్కి ఒక పెండులం ఇలా కట్టామని చెప్పాడు. దాని యొక్క లెంత్ లేదు కాబట్టి దాని యొక్క ఆసిలేషన్ లెంత్ ఇస్తాడు సార్. అది భ్రమణం చేసే పొడవు. అది భ్రమణం చేసే పొడవు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 42 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 42 సెంటీమీటర్లు ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి ఇలా కనుక మనం కనెక్ట్ చేస్తే, ఈ పాయింట్స్ మనం ఇలా కనుక కనెక్ట్ చేస్తే, ఓకే, దీన్ని ఏమంటాం రేడియస్ అంటాం. సపోజ్ ఇక్కడ ఒక 30 డిగ్రీల కోణం ఏర్పడుతుంది ఉన్నాడు. అయితే పెండులం యొక్క పొడవు ఎంత అని అడిగాడు అనుకో. పెండులం యొక్క పొడవు ఎంత అన్నాడు అనుకో. మన ఫార్మ్ ఏంటి? θ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ కదా. θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? లెంత్ ఆఫ్ ఆర్క్ డివైడ్ బై రేడియస్ కదా. θ ఏమో ఇక్కడ 30 డిగ్రీల కోణం అంటే ఇక్కడ 42 సెంటీమీటర్, r వాల్యూ కావాలి మనకి. మరి సబ్స్టిట్యూట్ చేద్దాం చూడు ఇక్కడ దీని నుంచి. θ వాల్యూ ఎంత అంటే 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఆర్క్ ఈక్వల్స్ ఎంత 42 సెంటీమీటర్స్ డివైడ్ బై r. r ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 42 డివైడ్ బై 30. 42 డివైడ్ బై 30. 42 డివైడ్ బై 30. సో 42 డివైడ్ బై 30 అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకో. 42 డివైడ్ బై 30 అన్నాం అనుకో, మనకి ఏమవుతుంది అప్పుడు మనకి 6 5 6 7. సో క్యాలిక్యులేషన్ ఎంత అవుతుంది? 7/5 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్ కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 7 సెంటీమీటర్స్ లో ఉంటుంది. ఇక్కడ నువ్వు నేర్చుకున్న పాయింట్ అంటే θ ఈక్వల్స్ టు L/R. L/R. ఇది మన పాయింట్ అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఏమంటే ఒక పెండులాన్ని ఇక్కడ పట్టుకొని ఇలా అలాంటి చేసినప్పుడు పెండులం ఏమవుతుందంటే ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది కదా, అది ఎంత దూరం వెళ్తుంది అనేది కావాలి. ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళినప్పుడు దీన్ని ఏమంటామంటే ఆసిలేషన్ యొక్క లెంత్ అంటాము. ఇదేమో లెంత్ ఆఫ్ ద పెండులం. θ ఈక్వల్స్ L/R కాబట్టి 30 డిగ్రీస్ ఈక్వల్ 42/R అంటే దట్ మీన్స్ 42/30 దట్ మీన్స్ 7/5. దీన్ని ఏమన్నా రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలన్నా చేయొచ్చు అని ఇక్కడ ఇలా ఇస్తాడు. ఓకే రైట్, అర్థమవుతుంది కదా. అన్న తర్వాత ఇంకొక ప్రాబ్లం మనం ఏమైనా తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఒక పెండులంని ఇలా కట్టేశాడు. దీని పొడవు మనకు తెలియదు. సపోజ్ ఇక్కడ ఎంత పొడవు ఉంటుందో ఇటువైపు కూడా అంతే పొడవు ఉంటుంది కదా, అలానే ఇటువైపు కూడా అంతే పొడవు ఉంటుంది కదా. దీన్ని ఒక ఆసిలేషన్ అంటాము అనుకో. వాడు ఎలా ఇచ్చాడు మనకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడము, దీని రేడియస్ మనకి మెన్షన్ చేయలేదు. దీని రేడియస్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. r వాల్యూ కనుక్కోవాలా. ఈ ఆసిలేషన్ లెంత్ వచ్చేసి 70 సెంటీమీటర్స్ అనుకో. ఇక్కడ ఏర్పడే కోణం అనేది ఒక 2 డిగ్రీస్ అనుకో. 2 డిగ్రీస్ ఏర్పడింది. అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పెండులం? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పెండులం? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పెండులం? పెండులం యొక్క పొడవు ఎంత అంటే, పెండులం యొక్క పొడవు అంటే నా ఉద్దేశం రేడియస్ కనుక్కోమని అంత. రేడియస్ అనేది కనుక్కోవాలి. ఓకే, మనకు ఉన్న ఫార్ములా చూడండి ఇక్కడ. ఇది θ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే L/R. θ అంటే కోణం, దట్ మీన్స్ అంటే θ యొక్క వాల్యూ ఎంత అంటే 2 డిగ్రీస్.
ఈక్వల్స్ టు డివైడ్ బై 70 డివైడ్ బై r. r ఈక్వల్స్ టు 70 డివైడ్ బై 2. r ఈక్వల్స్ 70 బై 2 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 35. యూనిట్స్ డౌట్ వస్తుంది సార్ ఇక్కడ 35 సెంటీమీటర్స్. ఈ 70 అంటే సెంటీమీటర్స్ మీటర్స్, సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ కూడా ఎలా ఉంటుంది సెంటీమీటర్స్ లో ఉంటుంది కాబట్టి 35 సెంటీమీటర్స్ అని 35 సెంటీమీటర్స్. ఇది మన పెండ్లో క్వశ్చన్. అలా కాకుండా మనకి కాంపిటేటివ్ ఎస్ఎస్సి లెవెల్లో క్వశ్చన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఇస్తారు. 3 క్వశ్చన్ అంటాం సార్ దాన్ని ఏమంటాము 3 క్వశ్చన్. ఆ క్వశ్చన్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని మనం ఫినిష్ చేద్దాము. వాడేమంటే ఈ 3 క్వశ్చన్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి. ఓకే ఒక లేదా 3 అనుకో. నువ్వేం చేస్తున్నావంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి 3 చూస్తున్నావు, ఈ పాయింట్ నుంచి ఈ 3ని ఇలా చూస్తున్నాం, మనం ఇలా చూస్తున్నాం అనుకో, 3 ఇలా చూస్తున్నాం. అదే చిన్నప్పుడు మనకు చిన్న గేమ్ ఆడేవాళ్ళం. మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు అక్కడ లైట్ కనపడినా సరే కాయిన్ అనేది ఇలా పెట్టుకొని ఇలా చూస్తూ ఉండేవాళ్ళం కదా. కాయిన్ అనేది ఇలా పెట్టుకొని ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కాయిన్ అనేది చేస్తుందంటే దాని మొత్తాన్ని కవర్ చేయడానికి ఎంత దూరంలో ఉంచాలి అది క్వశ్చన్ సార్. ఇది నాకు క్వశ్చన్ రాసేంత ఈ గ్యాప్ లేదు. దీని మీద ప్రాబ్లమ్స్ అనేది చెప్పేటప్పుడు నీకు మొత్తం రాద్దాం మనం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న 3 మొత్తం కవర్ అవ్వాలంటే కాయిన్ని ఎంత దూరంలో ఉంచాలనేది కావాలనుకో. అలానే కాయిన్ యొక్క వ్యాసం ఇచ్చాడు. కాయిన్ యొక్క వ్యాసం అనేది ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్స్ అనుకో. కాయిన్ యొక్క వ్యాసం అనేది 4 సెంటీమీటర్లు అనుకో. కాయిన్ యొక్క వ్యాసం అనేది 4 సెంటీమీటర్లు అయితే కాయిన్ని ఇక్కడ ఉన్న దీని నుంచి ఎంత దూరంలో ఉంచాలనేది క్వశ్చన్. నేనేమన్నా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం ఒక సర్కిల్ అనుకుందాం. ఇది మొత్తం డయామీటర్ కదా, ఇది మొత్తం కూడా ఇక్కడ ఉన్న సర్కిల్కి డయామీటర్ అయినప్పుడు నువ్వు చూడు 2πకి 2πrకి డిఫరెన్స్ ఏంటి రేడియస్ కదా. నువ్వు కనుక 2π ఇంటూ r చేస్తే వచ్చేది ఈ పాయింట్ మొత్తం కదా. మనం ఏంటి ఈ పాయింటే కావాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది లెట్ అస్ సపోజ్ నేనేమనంటే 2π ఈక్వల్స్ టు 2πr గా తీసుకున్నాను. 2π ఈక్వల్స్ టు 2πr గా తీసుకున్నాము. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సారీ 2π కదా, ఐ మీన్ 2r. 2r అనేది 2πr గా తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి పై వాల్యూ. పై అంటే ఎంత 22/7 కదా. ఓకే ఇది తీసుకున్నాము. ఇప్పుడు అంటే ఇక్కడ నువ్వు కనుక ఇది చేస్తే మొత్తం వస్తే మనకి 2πr వస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఇప్పుడు నేమనంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క పాయింట్ ప్రకారం మనకు కావాలంటే ఇప్పుడు ఇది 4 అయినప్పుడు ఇది ఎంత ఉంటుందన్నా మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/2 డిగ్రీ ఉందనుకో, 1/2 డిగ్రీ ఉందనుకో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇక్కడ ఒక 30 డిగ్రీస్ కోణం ఉంది, 30 డిగ్రీల కోణం ఉంది. ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసాను చెప్పు, ఇది పొడవు ఎక్కువ ఉంటుందా ఇది ఎక్కువ ఉంటుందా? డెఫినెట్గా ఈ కింద ఉన్నదే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఒక సర్కిల్ తీసుకున్నాము, సర్కిల్ తీసుకొని మనం ఇటువైపు ఒక పాయింట్ ఇటు ఒక పాయింట్ కలిపాము. ఇక్కడ ఒక 10 డిగ్రీల కోణం ఉందనుకో, 10 డిగ్రీల కోణం ఉందనుకో. ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసాము 10 డిగ్రీస్ అనుకో, ఇక్కడ కలిపేసాము అనుకో. ఇప్పుడు చెప్పు నువ్వు ఇది ఉంటుందా ఇది ఉంటుందా ఎక్కువ? ఇది ఎక్కువ ఉంటుందా ఇది ఎక్కువ ఉంటుందా? కిందది ఎక్కువ ఉంటుంది. సపోజ్ 10 డిగ్రీస్ కాదు 1 డిగ్రీస్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువ ఉంటుంది అంటే దాదాపు సమానం. ఎందుకంటే వాటి మధ్య ఏర్పడే కోణం అనేది తగ్గిపోతుంది కాబట్టి. అలానే 1/2 డిగ్రీ అయినప్పుడు దీని లెంత్ ఎంత అయితే ఉంటుందో దీని లెంత్ కూడా అంతే ఉంటుంది కాబట్టి 2r ఈక్వల్స్ 2πr గా తీసుకోమన్నాను. 2r ఈక్వల్స్ 2πr గా తీసుకోమన్నాను. ఓకే ఓకే అంటే ఇప్పుడు 2πr ఇంటూ కూడా అంటే ఒకవేళ 2πr ఎందుకు తీసుకోవాల్సిన 2πr అనేది చాలా పెద్ద అనుకుంటే నువ్వే చెప్పు 2r ఈక్వల్స్ 2πr అంటే x/360 డిగ్రీస్ ఉంటుంది కదా. ఓకే x/360 డిగ్రీస్ ఉంటుంది కదా. అప్పుడు అప్లై చేస్తే ఈ రెండు సమానమయ్యే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి అప్రాక్సిమేట్ గా తీసుకోమని చెప్తున్నాను అంతే. సో లెట్ us సపోజ్ ఈ యొక్క వాల్యూ అనేది 4 అనుకున్నాం అనుకో. నేనేమన్నా అంటే L వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4, θ ఈక్వల్స్ టు 1/2 డిగ్రీ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు ఇక్కడ ఉన్న సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మనకి రేడియస్ కదా. సో కాబట్టి r వాల్యూ మనం రాబట్టాలి. మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి θ ఈక్వల్స్ టు L/r కదా. θ ఈక్వల్స్ L/r కాబట్టి ఇది 1/2 డిగ్రీ ఈక్వల్స్ L వాల్యూ ఎంత 4/r అంటే r ఈక్వల్స్ టు 4 ఎంత 8 అంటే 8 సెంటీమీటర్
4 సెంటీమీటర్స్ కాబట్టి ఆర్ ఈక్వల్స్ ఎంత 8 సెంటీమీటర్. అంటే వాడి రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఐ మీన్ చంద్రుడు ఉన్నాడు, చంద్రుడి నుంచి నాణ్యాన్ని ఎంత దూరంలో పెడితే ఆ చంద్రుడు మొత్తం కూడా ఫుల్గా కవర్ చేయొచ్చు అనేది క్వశ్చన్. ఓకే, అంటే ఎంత దూరంలో ఉంచాలి అక్కడ 8 సెంటీమీటర్ల దూరంలో, అంటే మన కంటికి 8 సెంటీమీటర్ల నాణ్యాన్ని కనుక పెడితే చంద్రుడు మొత్తం చూడకుండా ఉంటుందని అర్థం. ఇప్పుడు ఇక్కడ కోణం ½ డిగ్రీ కోణం ఉన్నప్పుడు, ఇక్కడ ½ డిగ్రీ కోణం ఉన్నప్పుడు. ఓకే, ఇది మన పాయింట్. ఇది నేను చెప్తున్న పాయింట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము దీన్నే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇక్కడ ఐ నుంచి మనం ఏం చూస్తామంటే ఒక మూన్ చూస్తాం అనుకో, ఒక చంద్రుని చూస్తున్నాం. ఎట్లా చూస్తున్నాము చంద్రుని? ఇలా చూస్తున్నప్పుడు చంద్రుడు మొత్తం కవర్ అవ్వాలంటే కాయిన్ని, ఒక నాణ్యాన్ని ఎంత దూరంలో పెట్టాలని వచ్చాను. సపోజ్ దీని యొక్క వాల్యూ 8 అన్నాం అనుకో. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వ్యాసం 8 అయినప్పుడు దీని నుంచి ఇక్కడి నుంచి ఒక వంగి ఉన్న ఒక లైన్ గీసినా సరే అది కూడా 8 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న కోణం సపోజ్ తక్కువ డిగ్రీస్ ఉన్నప్పుడు, అంటే అంత పెద్ద చంద్రుని చూడాలన్నప్పుడు మనం చూడాల్సిన యాంగిల్ అనేది ఇలా వెళ్తుంది కదా. ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కంటి దగ్గర చాలా నేరోగా ఏర్పడుతుంది. అది మనము ½ డిగ్రీ 30 డిగ్రీస్ కోణంలో చూడలేం కదా. ఎందుకంటే ఒక వస్తువు మన దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ కోణంతో చూడగలం, దూరంగా ఉన్నప్పుడు తక్కువ కోణంతో చూడగలం. లెట్ సపోజ్ 1 డిగ్రీ అనుకో. నేనేమంటే ఇక్కడ నీకు అర్థమవలసిన పాయింట్, నేను కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే పాయింట్ అంటే వ్యాసాన్ని ఇక్కడ ఉన్న ఈ యొక్క ఆర్కి ఈక్వల్ చేయడం అంతే. సో తీటా ఈక్వల్స్ 1 డిగ్రీగా తీసుకున్నాను. తీటా ఈక్వల్స్ 1 డిగ్రీ. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనంటే ఇక్కడ నుంచి ఇలాగ ఒక ట్రయాంగిల్ ఫామ్, సర్కిల్ ఫామ్ చేస్తే ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్ కదా ఇక్కడ. సో ఎల్ వాల్యూ ఈక్వల్స్ 8 గా తీసుకో. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి. మనకు ఫార్మ్ ఏంటంటే తీటా ఈక్వల్స్ ఎల్ డివైడ్ బై ఆర్. తీటా ఈక్వల్స్ 1, ఎల్ వాల్యూ ఈక్వల్స్ 8 బై ఆర్. అండ్ ఆర్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 8. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 8 సెంటీమీటర్స్. ఇది మన కన్వర్షన్స్. ఒకవేళ మీకు ఇదివరకైతే ఒకప్పుడైతే క్వశ్చన్స్ ఇలా ఇచ్చేవాడు సార్, ఇక్కడ 60 డిగ్రీలు అనేది ఎన్ని రేడియన్స్ సమానం అని ఇచ్చాడు ఒకప్పుడు. మనకి ఇప్పుడు 1947లో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం నడుస్తున్న మూడో సివి 60 డిగ్రీ అనేది ఎంత కోణానికి సమానం? 60 డిగ్రీలు అనేది ఎంత కోణానికి సమానము? 60 డిగ్రీస్ అనేది ఎంత కోణానికి సమానం అన్నాం అనుకోండి. 60 డిగ్రీస్ అనేది ఎంత కోణానికి సమానం? ఇప్పుడు మనకు తెలిసిన పాయింట్ ఏంటి? 180 డిగ్రీలు అనేది పై రేడియన్స్ సమానం. అయితే 60 డిగ్రీస్ అనేది ఎన్ని రేడియన్స్ సమానం అన్నాడు అనుకో. ఇలా ఇచ్చాడు క్వశ్చన్స్. అప్పట్లో వీటిని కూడా కష్టమే అనుకునేవాళ్ళు. 60 × πc బై 180. 60 180లో 3 టైమ్స్ పోతే ఆన్సర్ ఈక్వల్స్ ఎంత అంటే πc/3. πc/3. ఇది మన పాయింట్. ఇలా ఇచ్చేవాడు చాలా ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ మారుతున్నాం. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏంటి? తీటా ఈక్వల్స్ L/R. తీటా ఈక్వల్స్ టు L/R. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. నీకు ఆ పాయింట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తేనే మనకి ఈజీగా వస్తాయి. ఏదో చిన్న చిన్న షార్ట్ కట్స్ అనేవి మెరుపులు ఉరుముల కోసమే సార్, ఇక్కడ జాబ్ కోసం అయితే కాదు. మీరు ఫస్ట్ ఆ విషయం అనేది జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఖచ్చితంగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనం చెప్పిన ఫార్మ్ ఏంటి? తీటా ఈక్వల్స్ L/R. ఇప్పుడు 70 డిగ్రీస్ అనేది ఎన్ని రేడియన్స్ సమానం అన్నాం అనుకో. మన ఉద్దేశం ఏంటి? 180 డిగ్రీస్ అనేది పై రేడియన్స్ సమానం అంటే 70 డిగ్రీస్కి ఎంత? క్యాలిక్యులేషన్లో 70 × πc డివైడ్ బై 180. 0 0 క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏమవుతుంది? 7π డివైడ్ బై 18. 7π డివైడ్ బై 18 అవుతుంది. అసలు మనకి ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఇలా అడగట్లేదండి. ఇలా అడగకుండా వాడు మొన్న రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా మన కాంపిటేటివ్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. క్వశ్చన్ ఏమన్నాడంటే రేడియస్ అనేది లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈక్వల్ అయితే, రేడియస్ అనేది లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈక్వల్ అయితే, రేడియస్ అనేది లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈక్వల్ అయితే ఇక్కడ ఏర్పడే కోణం అనేది ఎంత అన్నది. నీ కనుక L ఈక్వల్స్ టు R అంటే తీటా ఈక్వల్స్ L/R అయినప్పుడు అనే ఫార్ములా తెలియదు, ఆ షార్ట్ కట్ ఫార్ములా తెలియకపోతే ఎంత కష్టం అయితే. ఆ ఫార్ములా కూడా ఎలా వచ్చిందో నేను చెప్తాను చూడు ఇక్కడ మనకి. ఓకే చూడు ఇక్కడ. ఇప్పుడు ఇది R అయినప్పుడు ఇది కూడా R అయినప్పుడు ఇది కూడా R కదా. ఇప్పుడు జనరల్గా 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు 360 ఈక్వల్స్ ఎంత? 2π కదా. అంటే
2π కనుక యాంగిల్ కనుక కవర్ చేయాలంటే నువ్వు 2πr కవర్ చేయాలి. 2π యాంగిల్ ఫార్మ్ అంటే 2πr కవర్ చేయాలి. అదే కనుక r వాల్యూ కవర్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత కోణం చేయాలన్నా మనకు r కవర్ చేయాలంటే ఎంతో కావాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసి ఇది ఏమవుతుందంటే ఇది 2π ఇంటూ r డివైడ్ బై 2πr. 2πr క్యాన్సిల్ అయితే ఎంత 1 రేడియన్. అంటే ఇక్కడ ఉండే కోణం ఎంత 1 రేడియన్. లేదు మనం ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారం తీటా ఈక్వల్స్ ఏం చెప్పాం l బై r. l వాల్యూ r వాల్యూ సేమ్ కాబట్టి r క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఎంత. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో చాపం పొడవు అనేది వ్యాసార్థానికి సమానమైనప్పుడు మధ్యలో ఏర్పడే కోణం అనేది 1 రేడియన్ సమానం. 1 రేడియన్కి సమానం. ఓకే సార్ ఇక్కడ ఓకే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్. మీకు నేను చెప్తున్న పాయింట్ చూడు జాగ్రత్త విను. ఎప్పుడైనా జీవితంలో కష్టమైన పాయింట్ అంటే మనకి ఆకలేసినప్పుడు కానీ అవసరమైనప్పుడు కానీ పక్కవాడిని అడగటం అనేది జీవితంలో కష్టం సార్. ఆ యొక్క ఆ స్టేటస్ అస్సలు మీరు తెచ్చుకోవద్దు. నేనేమన్నా అంటే నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు నా స్టూడెంట్ కాబట్టి నీ యొక్క రెస్పాన్సిబిలిటీ సబ్జెక్ట్లో నాకు ఎంత ఇంపార్టెంటో మోటివేషన్లో కూడా అంతే ఇంపార్టెంట్. బాస్ నువ్వు ఎప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడి బతికే అంత హీనమైన స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదంటే ప్రిపరేషన్ ఆపొద్దు. అంటే హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి మిత్రమా. రిజల్ట్ అనేది ఏదో రూపంలో ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. ఏదో టైం పాస్ చేసుకుంటా వీడియో చేసుకుంటా కామెడీ చేసుకుంటా అస్సలు చేయొద్దు. అసలు ఫస్ట్ నువ్వు నీలో ఉన్న మైనస్ పాయింట్స్ అనేవి కూడా ఒక డైరీలో వరుసలో ఒక 10 పాయింట్లు రాయి. ఆ 10 పాయింట్లు నీ దగ్గర పెట్టుకో. వాటి నుంచి రికవర్ అవ్వడానికి ట్రై చేయి. ఇది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీగా ఫీల్ అవ్వు. నేను కూడా అంతే. నేను అది ఫీల్ అవుతాను. నా యొక్క జీవితంలో ఇన్ని రోజులు నేను ఇంట్లో లేను. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే నైట్ 9-10 వరకు నేను కష్టపడుతూనే ఉన్నాను. అప్పుడు క్లాస్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నేను మా పేరెంట్స్తో గడుపుతున్నాను. ఇలా వీడియోస్ చేస్తున్నాము, పిల్లలతో గడుపుతున్నాను, హ్యాపీగా ఉన్నాము. హ్యాపీ లైఫ్ లీడింగ్ అనేది మనకు అంతా కూడా బాగా తెలిసిపోతుంది. బయట కూడా మనం చూస్తే పొల్యూషన్ లేదు, ఒక పెద్ద నాయిస్ సౌండ్ లేవు, పెద్ద గొడవలు లేవు. మనకు కూడా ఒక రకమైన ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్టు ఉంది కదా. అంటే ఎప్పుడైనా జీవితంలో ఒకటేసారి గుర్తుపెట్టుకోండి, వాట్ హ్యాపెన్స్ యు థింక్ గుడ్. ఏది జరిగినా మన మంచికే. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా ఫస్ట్ నేను చెప్పే పాయింట్ అంటే ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపొద్దు, అండ్ ప్లీజ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు అందరూ కూడా బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.